ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభకి వెళ్ళినా ఏ బహిరంగ కార్యక్రమానికి వెళ్ళినా బటన్ నొక్కినప్పుడు మాత్రం గట్టిగా ఒక మాటను గట్టిగా చెప్పేస్తూ ఉంటారు. జరగబోయేది రాబోయేది కురుక్షేత్ర యుద్ధం. మహాభారతంలో కురుక్షేత్రంలో ఎలా కొట్టేసుకున్నారో అలా కొట్టేసుకోవడానికి ఎంత రెడీ అయిపోయింది. జరిగేది కురుక్షేత్ర యుద్ధమే అంటూ గట్టిగా ఆయన స్టైల్లో అరిచి చెప్పేస్తూ ఉంటారు. సరే, ఆయన ఎలాగో కురుక్షేత్ర యుద్ధం అంటారు కాబట్టి ఆ కురుక్షేత్ర యుద్ధానికి జరిగే ముందు మహాభారతంలో ఒక సంఘటన జరుగుతుంది. జస్ట్ అది మీకు అందరికీ తెలిసిన విషయమే కానీ స్మాల్ రీక్యాప్ లాగా చెప్తాను నేను. దానికి ఇప్పుడు ఈరోజు మన ఇష్యూకి లింక్ ఉంటుంది. అదేంటంటే మహాభారత యుద్ధంలో కురుక్షేత్రానికి వెళ్ళడానికి జరిగే ముందు పాండవులు కౌరవులు ఇద్దరూ కూడా కొట్టేసుకుందాం అని అంత ప్లేస్ అన్నీ సెట్ చేసేసుకున్న తర్వాత హస్తిని వెళ్తారు శ్రీకృష్ణుడి దగ్గరికి. వెళ్ళి శ్రీకృష్ణుడు ఎవరికి మద్దతు ఇస్తాడు, పాండవులకి ఇస్తాడా కౌరవులకి ఇస్తారా, ఇద్దరూ కూడా మద్దతు మాకివ్వండి అంటే మాకివ్వండి అని అడగడానికి శ్రీకృష్ణుడి దగ్గరికి హస్తినికి వెళ్తారు. అక్కడ వీళ్ళిద్దరూ వస్తున్నారని తెలుసుకుని హస్తిలో శ్రీకృష్ణుడు నిద్రపోయినట్టు ఉయ్యాల్లో నటిస్తూ ఉంటాడు. ఫస్ట్ దుర్యోధనుడు లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కృష్ణుడు అక్కడ పాదాల దగ్గర కూర్చోవడం ఇష్టం లేక ఆయనకు అహం అడ్డం వచ్చి నేనేంటి కూర్చునేది, నా రేంజ్ వేరు, నా లెవెల్ వేరు అని ఆయన తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు వినయ విధేయతలతో చాలా భక్తిభావంతో వెళ్ళి కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు. ఇక ఇద్దరు కూర్చున్న తర్వాత కృష్ణుడు లేస్తాడు. ఫస్ట్ అర్జునుడిని చూస్తాడు. చూసే అబ్బాయి ఏంటి అంటే హెల్ప్ చేయమని అడుగుతాడు. ఆ వెంటనే బావా నేను ముందు వచ్చాను, నాకు కదా, నేను అసలు చాలా వీర విధేయుణ్ణి, మీరంటే చాలా ఇది మనం చుట్టాలం అది ఇది అని చెప్తాడు. కానీ లేదు నేను అర్జునుడినే చూశాను అంటే లేదు నాకే ఇవ్వాలి ఫస్ట్ ఛాన్సు, నన్నే కోరుకోవాలని అంటే సరే నేను యుద్ధం చేయను, ఎవరో ఒకళ్ళ వైపే ఉంటాను, ఎవరి వైపు ఉండను, నేను యుద్ధం మాత్రం చేయను, సైన్యం కావాలా నేను కావాలో కోరుకోండి అంటే సైన్యం అర్జునుడు దుర్యోధనుడు కోరుకుంటాడు. నాకు ఈ సైన్యం అది అక్కర్లా మీరుంటే చాలంటూ అర్జునుడు కృష్ణుడు కోరుకుంటాడు. సరే, తర్వాత యుద్ధం జరుగుతుంది. ఎవరు గెలుస్తారు అనేది అందరికీ తెలిసింది. ఇప్పుడు ఏమిటి లింక్ అంటే మరి ముఖ్యమంత్రి గారు పదే కురుక్షేత్ర యుద్ధం అంటారు, కొట్టేసుకుందాం అని అంటారు కాబట్టి టీడీపీ వైసీపీ ఇద్దరు అధినేతలు ఢిల్లీ వెళ్ళారు. సో 6 గంటల గ్యాప్లో ఇవాళ ముఖ్యమంత్రి గారు నిన్న బయలుదేరి వెళ్ళారు తన మంది మార్బలంతో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని సైన్యంలాగా. అలాగే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా మాట్లాడుకుందాం రండి అని పిలిచారు. ఎన్డీఏలో చేరమని ఆహ్వానించారు. అలాగే కొంత సుముఖంగానే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. టీడీపీ జనసేన మధ్య ఇప్పటికే సీట్లకు సంబంధించిన వ్యవహారం కొలిక్కొచ్చేసింది. ఇక రేపో మాపో అధికారిక ప్రకటన వచ్చేస్తుంది. టీడీపీ కూడా సానుకూలంగా ఉంది, ఎన్డీఏలో ఆహ్వానాన్ని అంగీకరించింది అని చెప్పి నిన్నటి నుంచి దాదాపుగా వార్తలు ఖరారైపోయిన నేపథ్యంలో ఒక్కసారిగా మళ్ళీ ఉన్నపడాన ముఖ్యమంత్రి గారు యథావిధిగా ఇప్పటికి 25 సార్ల నుంచి ఒక 30 సార్ల మధ్యలో గ్యాప్లో వెళ్ళుంటారు. ప్రతిసారి యథావిధిగా డేట్లు మార్చి ఆయన ప్రత్యేక హోదాకు సంబంధించి నిధులకు సంబంధించి వెళ్తున్నాము, రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నామంటూ ఒక లెటర్ యథావిధిగా ఇస్తూ ఉంటారు. అలాగే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రెస్ మీట్లో లేదా ఆయన ప్రెస్తో మాట్లాడుతూ కూడా ఈ అవసరాల కోసమని వెళ్ళారు. ఎందుకు వెళ్తారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది అందరూ చూస్తూనే వచ్చారు. కానీ ఇక్కడ ఇందాక నేను అన్నట్టు కురుక్షేత్ర యుద్ధానికి ముందు అందరూ కృష్ణుడు మద్దతు కోసం కోరినట్టు అక్కడేమో మాతో రండి మాతో కలవండి అని టీడీపీతో ఎన్డీఏలోకి రండి అని బీజేపీ అంటే ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఇక దాదాపుగా అయిపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి అన్న నేపథ్యంలో ఎట్లాగైనా సరే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ అవ్వకుండా టీడీపీ ఎన్డీఏలో చేరకుండా వెళ్లేందుకే ప్రయత్నం జరుగుతోందా? ఎందుకంటే 6 గంటల గ్యాప్లోనే ఈ తతంగం అంతా జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు బయలుదేరి వెళ్తున్న నేపథ్యంలో దానికి ఏమైనా లింక్ ఉందా అన్నది కూడా ఒక చర్చ. ఎందుకంటే రేపటి ఎన్నికల గండం నుండి ఎలా బయటపడాలి అన్నదే ప్రధానంగా ముఖ్యమంత్రి గారి ముందున్న లక్ష్యం. దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో మూడ్ మారుతోంది కాదు దాదాపుగా మారిపోయింది అనేది రకరకాల సర్వేలు చెప్తున్నాయి. సో ఎంతో శాంక్టిటీ దానికి విలువ ఉన్నటువంటి ఇండియా టుడే తాజా సర్వే వెల్లడించింది. మూడ్ మారుతోంది, టీడీపీ గెలుపు ఖాయం, వైసీపీ ఓటమి తథ్యం. టీడీపీకి 45% ఓట్లతో 17 ఎంపీ సీట్లు, వైసీపీకి 41%తో 8 ఎంపీ సీట్లతో సరిపోతుంది. సో అఖండ
మెజారిటీతో చక్కటి గెలుపు టీడీపీ సొంతం చేసుకుంటుంది. 3 మారింది దాదాపుగా. ఇండియా టుడే సర్వే తాజాగా వెల్లడించిన నేపథ్యంలో జనసేన కూడా కలిపితే ఈ కూటమికి 52% వస్తుంది. కాబట్టి ఇక వైసీపీ కేల్ ఖతం అని చెప్పి సర్వేలన్నీ కూడా చెప్పేస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో చేరమని బీజేపీ ఆహ్వానించడం, ఇటు 3 మారిందని సర్వేలు చెప్పడం, టికెట్ల పంచాయతీ, ఇన్ని రకాల అంశాల నేపథ్యంలో ఇక నిన్న కూడా మనం చూసాం మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు, అంతెందుకు నితీష్ కుమార్ కూడా మరి ఎన్డీఏలో చేరారు. సో ఇలాంటి ఉదాహరణే. గతంలో కూడా అరుణ్ జైట్లీ బతికి ఉంటే ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు వచ్చిండేవి కాదు బీజేపీకి టీడీపీకి మధ్య అని ఆయన మాట్లాడటం, హుటాహుటిన పరిణామాలు రాజకీయంగా ముఖ చిత్రం మారడం, వేగంగా మారడంతో అటు సీట్లు కూడా కోలికి వచ్చేస్తాయి, త్వరలో ఒకే వేదిక మీద వస్తారు అన్న వార్తల నేపథ్యంలో మరి ఉన్నపడాన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్లడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? కూటమిలో ఎన్డీఏలో చేరకుండా టీడీపీని అడ్డుకునే ప్రయత్నమా, ఇక ఆఖరి ప్రయత్నంగా నన్ను గట్టెక్కించండి కార్డు వదిలేశాను కాబట్టి అని అడగడానికి మొత్తానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. అయితే ఇప్పటికీ కూడా అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకలేదు, నిరీక్షిస్తున్నారు. కేవలం ప్రధానమంత్రి మోదీ గారి అపాయింట్మెంట్ ఈరోజు ఉదయం 11 గంటలకు దొరికింది. అయితే ఏం జరుగుతుంది అన్నది ఒక ఆసక్తి. అయితే 6 గంటల గ్యాప్లో అటు చంద్రబాబు నాయుడు వెళ్లి రావడం, ఒక 6 గంటల గ్యాప్లో ఇటు ముఖ్యమంత్రి గారు వెళ్లడం, ఎన్డీఏలో చేరతారన్న వార్తలు రావడం నేపథ్యంలో ఈయన ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. యథావిధిగా ఆయన ఎప్పుడు రాష్ట్ర ప్రయోజనాలని చెప్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇంత జరుగుతున్నా కూడా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయనగా కూడా ఇప్పటికీ కూడా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకి సంబంధించి సిఐడి ఛార్జ్ షీట్ని ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేసింది. A1గా చంద్రబాబు నాయుడు, అలాగే A2గా నారాయణ్ని ఇందులో దాఖలు చేశారు. మొత్తంగా చూద్దాం అసలు ఏంటి. మరి కార్డు వదిలేశారు, 3 మారింది ఏపీ అని చెప్తున్న నేపథ్యంలో పరిణామాలు ఎటు టర్న్ అవుతాయి చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ నుంచి సీనియర్ నాయకులు ఎక్స్ లేబర్ బోర్డు చైర్మన్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. అందరికీ స్వాగతం అండి. నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటి మీరు వెళ్ళొచ్చిన ఒక 6 గంటల గ్యాప్లోనే ఏదో పునాదులు కదిలిపోయినాయి, ఇక్కడ బ్రహ్మాండం బద్దలైపోయింది అన్నట్టు ఆయన ఒక్కసారిగా బయలుదేరారు. సరే రాష్ట్ర ప్రయోజనాలు అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? నర్వస్ చీఫ్ మినిస్టర్ ఓకే ఏదో ఉంటారు కదా, ఆయన ఒక్కసారి అమిత్ షాతో మేము ఒక అర్ధగంట ఒక గంట మాట్లాడంగానే పాపం హీ హెస్ బికమ్ సో నర్వస్. సో హుటాహుటిన వెళ్ళిపోయాడు అపాయింట్మెంట్ లేకుండా. అమిత్ షా కోసం రాత్రి వెళ్ళిపోయి ఇప్పుడు మార్నింగ్ 11 o'clock అప్పుడు ఇవాళ మార్నింగ్ పోవచ్చు. నేను మధ్యాహ్నమే బయలుదేరేసి రాత్రి పాపం ఎక్కడో ఐ థింక్ ఏపీ భవన్లో ఎక్కడో కలుసుకొని ఉంటున్నాడు. ఇవాళ మార్నింగ్ ప్రధానమంత్రిని కలుస్తారు. ఏముంది, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ కోసం ఢిల్లీ వెళ్ళింది సీఎం జగన్ గారు. అక్కడ దాన్ని ప్రధానమంత్రితో చర్చించారు. లాస్ట్ టైం ఏం చెప్పారు, ఏపీకి రావాల్సిన నిధులు అభివృద్ధిపై చర్చ కోసం ఢిల్లీ వెళ్ళారు సీఎం, ప్రధానమంత్రితో చర్చించారు. దాని మీద ఏం చెప్పారు, ఏపీకి రావాల్సిన నిధులు. ఇది దాదాపు 5 సంవత్సరాల నుంచి ఆయన లోపల ఏం మాట్లాడారో మనకు తెలియదు. బయటకు వచ్చిన దాకా వీళ్ళు ఒక టాప్ పేపర్ ఇస్తారు, ఎవరు ఇక్కడ సమాచార శాఖ వాళ్ళు ఏదో ఉంటారు కదా, వాళ్ళు టాప్ పేపర్ ఇస్తారు. పోలవరం నుంచి ప్రత్యేక హోదా దాకా మొత్తం దాని లిస్ట్. ఇది లోపల ఉండే 30 minutes ఉన్నాడు, వీళ్ళేమో ఒక 50 ఇస్తారు లిస్టు. కనీసం ప్రజలు ఏమనుకుంటారో అదే నమ్ముతారో నమ్మరా అన్న ఇది కూడా పట్టించుకోరు. సరే అది కూడా మామూలు ప్రజలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దాన్ని ఏమంటారు చూస్తుంటారు, దానివల్ల పెద్దగా పట్టించుకోరు. ఓకే, నేను దాని గురించి పెద్దగా సీరియస్గా తీసుకోను. బట్ దీనికి అదే ఇప్పుడు మేము వెళ్ళింది స్పష్టంగా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పాం. ఇంకేమని, అమిత్ షా గారు మమ్మల్ని ఎన్డీఏలో చేరమన్నారు. సో పాత విషయాలని మర్చిపోతాం, దేశ అభివృద్ధికి, రాష్ట్ర దాని సమగ్ర ముఖ అభివృద్ధికి ఎన్డీఏలో చేరండి ధైర్యంగా చెప్పాం మేము. మీరు ఎప్పుడైనా వచ్చి బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి ఇది అసలు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు పెట్టడం ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వదిలేస్తే కనీసం ఏదో ఒక మాట వరుస కన్నా నేనేం మాట్లాడాను ఒక 4 ముక్కలు ఎప్పుడైనా చెప్పగలిగారా? చెప్పగలిగే ధైర్యం ఉందా అసలు మీకు? లోపల ఏం జరుగుతుందో, ఎందుకు అంత రహస్యాలు చెప్తారు, ఏముంటుందో అంత రహస్యాలు? ఇప్పుడు అమిత్ షాతో మాట్లాడాము, బయటకు వచ్చి ఇది చెప్పారు, మేము మా నాయకులతో చర్చని చెప్తా ఉన్నాము. నేను మధ్యాహ్నం నుంచి కొన్ని చర్చలు జరుగుతున్నాయి, ఎలా చేద్దాం అడిగారు. ఆల్ దీస్ థింగ్స్ దాన్ని ఏమంటారు, ఇంటర్నల్గా ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఏదో ఒకటి విషయం అన్నట్టు చెప్తాం.
మేము ఏమంటారు ఇంకా పూర్తిగా చంద్రబాబు గారు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగక ముందే ఈయనక్కడి నుంచి వేసుకొని అక్కడికి వెళ్ళిపోతే అదేదంటారే నండూరి వారి పద్యం ఉంటుంది, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని. సో నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని అనుకున్నప్పుడు వాళ్ళ పార్టీ దాన్ని మనం ఏం చేయలేం. సో ఇప్పుడు చంద్రబాబు గారిని చేర్చుకోవద్దని చెప్పడానికి వెళ్ళారు, లేకపోతే చంద్రబాబుతో పాటు నన్ను కూడా ఎన్డీఏలో చేర్చుకోండి అని చెప్పడానికి వెళ్ళారు. అంటే ఇంత నవ్వులాడైపోయింది చూడండి. ఎందుకంటే ఆయన చేస్తున్న చేష్టల వల్ల ఏమవుతుందంటే ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పడు, ఒక మాట నిలకడ మీద ఉండడు, అసలు ఏం చేస్తున్నాడో చెప్పడు, ఏం చేయాలనుకున్నాడో చెప్పడు, రాష్ట్రం ఎందుకు ఏ పథకాలు కావాలి ప్రోగ్రామ్స్ కావాలి నేను అయితే అడిగాను. కరెక్టే, మాకు 2019 దాకా చాలా ఇష్యూస్లో అప్పుడు బీజేపీ గవర్నమెంట్తో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నమాట వాస్తవమే. దాన్ని కప్పుపుచ్చుకోదలుచుకోలేదు. కానీ ఆ ఇష్యూస్ అంతా కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన డబ్బులు కావచ్చు, రాష్ట్రానికి కావాల్సిన సంస్థలు కావచ్చు, విభజన తర్వాత జరిగిన ఇష్యూస్ కావచ్చు, దీని మీదే వచ్చింది. కానీ మోడీ గారికి లేకపోతే అమిత్ షా గారికి చంద్రబాబుతోనూ ఇంకోతోనూ వ్యక్తిగతమైన పంచాయతీ ఏం లేదు, మాకు పక్కన ఉండే దాని పొలం తగాదాలు లేవు కదా. సో ఈ విషయాలు అయితే దాని డిఫెన్స్ ఉన్నాయి. సో ఆ విషయంలో మేము ఎప్పుడు రాజీ పడం కూడా, అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు. సో ఇప్పుడు నిన్నటి నుంచి జరిగిన డిస్కషన్స్తో కూడా మనకు అసలు రాష్ట్రానికి ఏం కావాలి, ఇక్కడ 3 ఇష్యూస్ అమ్మా. ఒకటి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చెందాలి అన్న దాంట్లో మాకు ఎలాంటి డౌట్ లేదు. అప్పులు తెచ్చి మేము ఏమంటారు అందరికీ పందారం చేసేసి మేమేం చేయాలనుకోవట్లేదు. అప్పులు కావాలి, ఎంత కావాలి, ఆ అప్పులు తెచ్చిన దాంట్లో నువ్వేం చేసావు అనేది మెయిన్ థింగ్. నువ్వు ఈ ఒక్క సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చావు. 70,000 కోట్ల రూపాయలతో నువ్వేం చేసావు అంటే జవాబు చెప్పే శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? లేదు. 70,000 crores తెచ్చావు, ఇంకా 3 నెలలు ఉంది, ఇంకా 2 months ఉంది. ఈ 2 monthsతో ఇంకేం తెస్తావు? సో 80,000 కోట్లు ఇదేది దాని కార్పొరేషన్ అప్పులు కాకుండా. సో 1,00,000 కోట్ల పైన ఒక సంవత్సరంలో అప్పులు తెచ్చినప్పుడు లక్షలో కనీసం 25,000 కోట్లతో నేను ఒక ప్రాజెక్టు గిట్ట అని చెప్పగలిగే స్థితిలో నువ్వు లేనప్పుడు నీ గురించి రాష్ట్రం ఎందుకు ఆలోచిస్తుంది? ఆలోచించటం లేదు కాబట్టే సర్వేలు, మా అంతర్గత సర్వే అయితే 140-150 దాటిపోతుంది. మాకే ఒక్కసారి ఆశ్చర్యం వచ్చింది, ఏంది ఇంత వస్తుంది 150. సో ఇప్పుడు నిన్నటి దాని జాతీయ మీడియా సర్వేలు చూస్తున్నారు. సో రెండో పాయింట్ ఏంటంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను చేపట్టాలి. 2014లో కూడా ఈ రాష్ట్రపతిని భావించారు, మాకు ఆ బాధ్యత ఇచ్చారు. సరే ఒక్క ఛాన్స్ దీంట్లో అది పోయింది కావచ్చు. 2019-24లో వచ్చిన అపసవ్య పాలన చూసిన తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీకి ఆ బాధ్యతను ఇవ్వాలని ఇస్తాం. సో ఎన్నికల్లో గెలవడం అనేది ఒక రాజకీయ పార్టీగా మాకు కూడా ముఖ్యం. మేము దాని గురించి మేమేమి ఏమంటారు దాని ఎన్నికలకు సంబంధం లేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు గెలవాలి. జో జీతా ఓహీ సికిందర్, గెలిచినోడే రాజు. తప్పో ఒప్పో ఏ హామీలు ఇచ్చాడో జగన్మోహన్ గెలిచాడు కాబట్టి 5 సంవత్సరాల పాటు సీఎంగా ఉండగలిగాడు, ఇన్ని అప్పులు తెచ్చాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయగలిగాడు. సో ఆ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టాలంటే మేము గెలవాలి. సో ఆ గెలవడానికి కొన్ని పొత్తులు కూర్చుకోవాలో, కొన్ని చేయాలో, మాట్లాడాలో, అవన్నీ రాజకీయంగా. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కేసీఆర్ చెప్పాడు, రాజకీయ పార్టీలు ఏవి దాన్ని అహోబిల మఠం కాదు, అంటే వాళ్ళ నాన్న ఉద్దేశం కాదు. సో అక్కడ కూర్చొని చెప్పని చేస్తుంటే కాదు కదా, రాజకీయంగా మాకున్న ఇష్యూస్ దాన్ని సీక్వెన్స్ చేయాలి మేము. సో ఆ యొక్క ప్రకారంగా. కానీ నిన్న ఖచ్చితంగా అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మని చెప్పడం వాస్తవం, దాంట్లో మేమేం దాచుకోవట్లేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి మారి మేము లోపల ఏం జరిగింది చెప్పకుండా మేము బయట రాలేదు. బయట వచ్చిన తర్వాత గంటాపదంగా చెప్తున్నాం మమ్మల్ని ఎన్డీఏలోకి రమ్మన్నారు. వాస్తవం. తర్వాత ఎలా చేయాలి, ఎలా ముందుకు పోవాలి అనేది ఒక రాజకీయ పార్టీగా వీ నీడ్ టు టేక్ అవర్ డెసిషన్. ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను ఇందాక అన్నాను ఓపెనింగ్ రిమార్క్స్ లో కురుక్షేత్రమో అని చెప్పి ఆయన కగ్గోలు పెడుతూ ఉంటారు. సరే మరి అందరూ కూడా ఇక్కడ బీజేపీ కృష్ణుడి కోసం వెళ్తున్నారు. మరి వల్లూరు జయప్రకాష్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక పక్కన జై శ్రీరామ్ రామ్ రామ్ అంటున్నా కూడా రామావతారం కాదు, ఇదేదో కృష్ణావతారం లాగా ఉంది బీజేపీ వాళ్ళది. వాళ్ళు మీకోసమే, వీళ్ళు మీకోసమే. ఏంటి అసలు మీకున్న సమాచారం ఏంటి? ముందుగా చంద్రిక గారికి, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి ఇతర పెద్దలందరూ కూడా నమస్కారం అమ్మా. ముఖ్యంగా ఏబిఎన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను, నమస్కారాలు తెలియజేస్తాను. రాజకీయ పరిణామాలు సహజంగా ఎన్నికల దగ్గర వచ్చే కొందికి అన్ని రాష్ట్రాలను కూడా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎన్డీఏ ప్రభుత్వం గత 9.5 సంవత్సరాలు, సుమారుగా 9 సంవత్సరాల
9.5 సంవత్సరాల పైన జరుగుతున్నటువంటి పరిస్థితి. రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. దేశవ్యాప్తంగా కూడా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలతోటి ఏదైతే కొన్ని విభేదాలు, చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికీ కూడా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలకి మాత్రమే అందరూ కలిసి మరలా ఈ దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తుల మీద, ఈ దేశాన్ని గత 70 సంవత్సరాలుగా నాశనం చేసినటువంటి ఆర్థిక పరంగా కానివ్వండి, సాంస్కృతిక పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా పాడు చేసినటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ తోటి కలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ దూరం పెట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకునేటటువంటి ప్రక్రియ ప్రారంభం జరిగింది. ప్రజలందరూ కూడా అయోధ్యలో రామ జన్మభూమిలో ఏదైతే రామ మందిర నిర్మాణం ఉందో, అదేవిధంగా 370 ఆర్టికల్ ఉందో, అదేవిధంగా ఈ దేశం మీద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఒక వీక్ గా ఉంది ఈ దేశము, ఈ దేశ రక్షణకి ఈ దేశ ప్రధానమంత్రి లేకపోతే ఈ దేశ ప్రభుత్వం సరిగా నిలబడలేదు అనేటటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించి ఇవాళ ఒక శక్తివంతమైన దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ భారతీయ జనతా పార్టీయే కాదు, ఎన్డీఏ కాదు, భారతదేశం 2047 నాటికి విశ్వగురువుగా అవతరించాలి అంటే ఇక్కడ ఒక ఉన్నటువంటి కూటమి కావచ్చు, ఏదైతే ఈ భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా ఒక కూటమిలోకి వచ్చి బలోపేతమైనటువంటి శక్తిగా రాబోయేటటువంటి రోజుల్లో భారతదేశాన్ని అత్యున్నత స్థానానికి నిలబెట్టేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దేశ అవసరాల కోసం, ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉందో, అంత్యోదయ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అందించే ఉద్దేశంతో ఇంతకుముందు మీకు చెప్పినట్లుగా భావ సారూప్యత కలిగినటువంటి పార్టీలన్నీ కూడా పునరేకీకరణ జరిగేటటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగా ఒక ప్రశ్న, భావ సారూప్యత గల పార్టీలు సర్వతోముఖాభివృద్ధి అని వీళ్ళు అంటున్నప్పుడు ఏపీలో భావ సారూప్యత ఉన్న పార్టీ అది టీడీపీ, లేదా రాష్ట్ర అభివృద్ధి టీడీపీతో సాధ్యమని మీరు నమ్మే ఎన్డీఏలోకి టీడీపీని ఆహ్వానించారా? ఇక్కడ నేను మీకు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ కూడా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆలోచనలకు తగ్గట్టుగా మాతో పాటు చేరుతా ఉన్నారో, ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా అది గతంలో ఉన్నటువంటి మాతో ఇప్పటికీ మిత్రత్వం ఉన్నటువంటి జనసేన కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా మా ఆలోచనకు తగ్గట్టుగా ఈ దేశ అభివృద్ధి కోసం కనుక ఎవరైతే పాటుపడతా ఉంటారో వారందరితోటి కలుస్తాం. దానికి ఒక సమగ్రమైనటువంటి డైరెక్షన్ కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ ఇస్తా ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరికీ కూడా నేతృత్వం వహించేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ ఒక సూచనల ప్రకారంగా అందరికి ఒక కామన్ మేనిఫెస్టో పెట్టుకొని వెళ్తా ఉంటాం. దానికి తగ్గట్టుగా అవినీతికి ఎంతో కొంత మేరకు దూరంగా ఉంటూ అవినీతిని పారదోడాలని ఒక ఆలోచనతోటి ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకుంటాం. మీకు ఇంతకుముందు చెప్పాం, కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పటికీ కూడా కలవలేవు. అది కమ్యూనిస్టులు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు కావచ్చు, ఇది ఎప్పటికీ కూడా కలవలేవు. ఈ దేశ అవసరం కోసం అవసరమైతే ఎటువంటి పరిస్థితులైనా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, లేదా జనసేన ఉండొచ్చు. భావ సారూప్యత అది టీడీపీ అని మీరు గట్టిగా నమ్మారా? ఇందాక కూడా అన్నారు అవినీతి పార్టీలతో మేము దూరంగా ఉంటాము అని. అంటే వైసీపీ పార్టీ ఏపీలో అవినీతి పార్టీ అని మీరు నమ్మారా? అది నేను అడిగాను. అవినీతి నేను నమ్మటం కాదండి, రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అవినీతి, అరాచకం ఏ రకంగా పోతుంది, ఈ అసమర్థపు ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ఏంటనేది దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ప్రజల యొక్క ఆకాంక్ష అది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ అవినీతి పార్టీ అని భారతీయ జనతా పార్టీ చెప్పబడలేదు, దేశమంతా తెలిసినటువంటి విషయం ఇది. కాబట్టి మేము దీన్ని సపరేట్ గా ఆలోచన చేయాల్సిన పని లేదు. మీకు ఒకటే మాట చెబుతున్నాం, మా సిద్ధాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉందో, ఈ దేశ అభివృద్ధి కోసం ఏ పార్టీలు అయితే పనిచేస్తా ఉన్నాయో ఆ పార్టీలన్నింటినీ కూడా గతంలో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా మరలా మనం భారతీయ జనతా పార్టీ తోటి కలిసి ఎన్డీఏ కూటమిలోకి తీసుకుని వచ్చి మరలా ఏదైతే మనం లక్ష్యం పెట్టుకున్నామో 2047 నాటికి విశ్వ గురువు కావాలి అని, దానికి కలిసి వచ్చేటటువంటి పార్టీలను కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. అయినా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది, ఇవాళ వరకు కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి, ఇంతకుముందు పెద్దలు నీలం విజయ్ కుమార్ గారు చెప్పారు, ఇంతకుముందు నీలపాలెం విజయ్ కుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, వ్యక్తిగతమైనటువంటి వైరాలు భారతీయ జనతా పార్టీ తోటి ఎవరికి కూడా లేవు, అలానే చంద్రబాబు నాయుడు గారికి కూడా లేవు. రేపొద్దున కూటమిలోకి వస్తే ఏం చేస్తారు, ఎలా ఉంటుందో దట్ ఈస్ ఆల్ డిఫరెంట్. బట్ అదర్వైజ్ యాజ్ ఆన్ టుడే మాకు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ భావ స్వరూపిత కలిగినటువంటి పార్టీలు కలుపుకుంటామని ఏదైతే చెప్పామో దాని ప్రకారంగా గతంలో తెలుగుదేశం పార్టీ మాతోటే ఉంది,
ఇంతకుముందు కూడా ఉంది. 85 నుంచి కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో కూడా సమర్థించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. అటువంటి ఉన్న పరిస్థితుల్లో ఇవాళ మనకున్నటువంటి భావస్వరూపిత రీత్యా ఏదైతే పార్టీ ఉంటుందో ఆ పార్టీని ఖచ్చితంగా కలుపుకునేటువంటి ప్రయత్నం ఇది కూడా మా కోసం కాదు, అధికారంలో రావడం కోసం కాదు. టీడీపీ చెప్తోంది, మమ్మల్ని అడిగారు ఎన్డీఏలో చేరికపై చంద్రబాబు మనోగతం, మా పార్టీ నాయకులు కూడా ఇదే చెప్పారు, గతం మాకేం గొడవలు లేవు, దీనిపై మేము ఆలోచిస్తాము అని. అంటే నేననేది వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఆలోచించడానికి. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, దేశ ప్రయోజనాలు మీరు ముఖ్యం అని అంటున్నప్పుడు, ఈ నేపథ్యంలో భావసారూప్యత వీళ్లతో ఉంది, జనసేన మిత్రపక్షం వెళ్తున్నప్పుడు ఇలాంటి టైంలో మీరు ఈ నిర్ణయాలు తీసుకుని మీరు కూర్చుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు ఢిల్లీ, మీకున్న సమాచారం ఏంటి? చాలా మంది అంటాం ఏంటంటే, సరే యథావిధిగా ఆయన రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, పోలవరం నిధులు అవి చెప్తారు ఒక లిస్టు. అది కాకుండా ఇప్పుడు మీరు కూర్చున్న దానికి సంబంధించి కొంత మాట్లాడడానికి కూడా వస్తున్నారు అన్నది వార్త. మీకున్న సమాచారం ఒక మాట ఏమిటంటే, అది ఇన్సిడెంటల్ గా జరిగిందేమో కానీ అదర్వైజ్ 6 గంటల చూసినట్టయితే మీకు ఒక విషయం చెప్తానండి. 6 గంటల గ్యాప్ లో కాదు, అంటే మన రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి మనం ఆ రకంగా ఆలోచన చేస్తున్నాం. దానికంటే కొద్దిసేపటి క్రితమే, అంటే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు కలవడానికి కొద్దిసేపటికి ముందే, ఒక అర్ధ గంటకు ముందే బీహార్ నుంచి నితీష్ కుమార్ గారు వచ్చారు. దానికంటే 2 గంటల ముందు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు. మణిపూర్ ఇష్యూస్ మీద డిస్కషన్ కోసం కేంద్ర మంత్రులు కొంతమంది ముఖ్యమంత్రితో పాటు కలిశారు అక్కడ. ఇది ఒక ప్రధానమంత్రి గారిని కలవటం అనేది ఒక ముఖ్యమంత్రిగా అతని సాధారణ ప్రక్రియ. అతను ఏమి ఇక్కడ ప్రచారం చేసుకున్నా, అతని పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చెప్పుకున్నప్పటికీ కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలవటం అనేది, అందులోనూ అక్కడ సభ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, ఎన్నో బిల్స్ ఉంటాయి, ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, వాటి మీద కలిసేటటువంటి ప్రయత్నం. సామాన్యంగా రాజకీయాల్లో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటారు. ఇక్కడ టైమింగ్ అనేది దాని మీద కూడా చర్చ ఉంది కదా. ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు చెబుతున్నట్టుగా నిజంగా ఏదన్నా ఒక అభివృద్ధి కార్యక్రమం కోసమో లేకపోతే ఇంక దేనికోసం అడగాలన్నా కూడా, దేనికోసం వెళ్తున్నారు మాకైతే తెలియదు కానీ వ్యక్తిగతంగా, కానీ వారు ఏదైనా అడగాలన్నా లేకపోతే దీనికి సంబంధించిన ఏదైనా సబ్మిషన్ చేయాలన్నా కూడా రాబోయేటటువంటి 20-25 రోజుల్లోనో నెల రోజుల లోపల మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు సభ జరుగుతుంది, దీని తర్వాత ప్రధానమంత్రి గారు దుబాయ్ వెళ్ళిపోతా ఉన్నారు రేపు 12వ తారీఖున. అక్కడి నుంచి ఇక వారి సభలో దేశవ్యాప్తంగా కూడా సుమారుగా ఒక 70 సభలు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి గారికి ఇంకా సమయం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే రాష్ట్రాల నుంచి వస్తున్నారో వారు ఎవరు అడిగినప్పటికీ కూడా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగినప్పటికీ కూడా సమయం ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు దాని ప్రాధాన్యత బట్టి ఇచ్చుకుంటా వస్తున్నారు. దానిలో భాగంగా ఇట్ ఈస్ అన్ ఇన్సిడెంటల్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రీ ప్లాన్. యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని ఈ పార్లమెంట్ సమావేశాలకు ముందే అడగటం జరిగింది, కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పనులు రీత్యా వారికి సమయం ఇవ్వలేదు. ఇప్పుడు సమయం తీసుకున్నారు, ఈయన అడ్వాంటేజ్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అది ప్రజల్ని ఈ అధికారంలోకి రావడానికి ముందు దగ్గర నుంచి, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలందరినీ కూడా ఇటువంటి రాంగ్ ప్రాపగండా తోటి పిక్చరైజ్ చేస్తున్నారు. మీరు అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని ఇలా చూపిస్తున్నారండి ప్రాపగండా అని. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు 2019లో మేము అధికారం దగ్గరలోకి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రతిదీ మోదీకి, అమిత్ షా గారికి చేశామనేదే కదా ప్రాపగండా చూపించి ఆ పిక్చరైజ్ చేశారు. దానికి ఇప్పుడు మీరు అంటున్నారు మాకేం తెలుసండి, మమ్మల్ని అలా కలరింగ్ ఇచ్చారు అని. మీకు అర్థంగా నేను అనేది ఏంటంటే, మీకు చాలా స్పష్టంగా వారు బయటకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారిని కలిసో లేకపోతే హోంమంత్రి గారిని కలిసో బయటకు వచ్చిన తర్వాత వారు చెప్పుకునేటటువంటి దానికి ఎవరు బాధ్యులు కాదు. మేము దాన్ని ఎండార్స్ చేస్తే, అవునండి మాకు చెప్పారు వీళ్ళని మేము ఎండార్స్ చేస్తే, ప్రధానమంత్రి గారి ఆఫీస్ నుంచో లేకపోతే మా జేపీ నడ్డా గారి ఆఫీస్ నుంచో లేకపోతే మా హోంమంత్రి గారు మన హోంమంత్రి గారి ఆఫీస్ నుంచో ఏదైనా ఎండార్స్మెంట్ వచ్చి ఎస్ ఇది జరిగింది అని ఎండార్స్ చేస్తే వారు చెప్పిన దానికి ఒక ఇది ఉంటుంది. ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి బయటకు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఏదో చెప్తాడు. ఆయన చెప్పడు డైరెక్ట్ గా, ఆయనకు సంబంధించినటువంటి తాబేదారులు ఉన్నారు కదా చాలా మంది సలహాదారుల పేర్లతోటి, వారందరూ ఏదో చెబుతుంటారు, అది చేసాం ఇది చేసాం చెప్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి మాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసే అరాచకానికి మేమంటే చేసే పని ఏముంది? ఆయన ఏదో చెప్పుకుంటాడు వచ్చినటువంటి మాటలు. ఆయన ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రక్రియలో ఉన్నాడు. ఆ ట్రాప్ లో పడొద్దని భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి నుంచి అవుతుంది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రధానమంత్రి గారు ఫోన్ చేసేలా చెప్పడం జరిగింది. అది కాకుండా పార్లమెంట్ లోనే ప్రస్తావించారు ఆ సందర్భంగా, మీరు దయచేసి తన ట్రాప్ లో పడమాకండి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు. మరి అంతకుముందు కూడా చాలా సార్లు కలిసి వచ్చారు కదా వీళ్ళందరూ పోయి అతను ఏంటి విజయసాయి రెడ్డి గారు పోయి కలిసి వచ్చారు చాలా సందర్భాల్లో. ఎక్కడ ప్రధానమంత్రి గారు చాలా సుస్పష్టంగా ఉన్నారు. వారు ఏదైతే అభివృద్ధి కోసం వస్తున్నారో వాటికి సంబంధించినటువంటి విషయాలు ఏదన్నా ఉంటే ఆ సబ్జెక్ట్ వరకు మాట్లాడదాం తప్పితే రాజకీయంగా మాట్లాడేటువంటి అవకాశం లేదు. అందులోనూ మాకు సంబంధించినటువంటి పార్టీ కాదు, లేకపోతే మాతో ఎప్పుడో కూటమిలో ఉన్న పార్టీ కాదు, భవిష్యత్తులో కూటమిలోకి వచ్చే అవకాశం లేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ.
కాబట్టి మాకు వారికి ఎటువంటి ఏ అంటే రకమైన దాదాపుగా knowledge అవసరం టీడీపీ జనసేన బీజేపీ కన్ఫర్మ్ అయిపోయినట్టే ఫుల్ లెంత్ గా. అది ఇంకా మనకు అఫీషియల్ గా కూడా తెలియాల్సి ఉంది. మాకు తెలిసిన సమాచారం మేరకు ఒక మంచి వాతావరణంలో చర్చలు జరిగినాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా భావస్వరూపితమైనటువంటి పార్టీలు కలుపుకునేటువంటి ప్రక్రియలో అందరూ కూడా మాట్లాడారు. వారు రావడానికి సిద్ధపడ్డారు అనేది మాకున్నటువంటి సమాచారం. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి రావాలనేది. సో వారికి ఉన్న సమాచారాన్ని బట్టి మాకున్నటువంటి పరిస్థితి ఈ దేశం అభివృద్ధి కోసం ఏదైతే ఆలోచన ఉన్నాయో దాని ప్రకారంగా వేరే ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఇక్కడ ఒకటే కాదండి, మనం ఈ యొక్క రాష్ట్రంలో మనకి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాం కానీ అటు బీహార్ లో ఉన్న నితీష్ గారు కావచ్చు, అదే విధంగా మనకు అకాలీదళ్ పార్టీ కావచ్చు, ఇంకా మనం చూసుకున్నట్టయితే కనుక నవీన్ పట్నాయక్ గారు కావచ్చు. నవీన్ పట్నాయక్ గారు కూడా చాలా ప్రధానమంత్రి గారు వరుస వెళ్ళిన సందర్భంగా చాలా గొప్పగా చెప్పి ఇటువంటి ప్రధానమంత్రి దేశానికి అవసరం, ఇటువంటి ప్రధానమంత్రితో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ప్రతి రాష్ట్రానికి ఉందని చెప్పి వారు చెప్పినటువంటి మాట. అదేవిధంగా మనకి ఇక్కడ కర్ణాటకలో ఉన్న కుమారస్వామి గారు కావచ్చు, ఎవరైతే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మా ఐడియాలజీకి ఎవరైతే అప్రిషియేట్ చేస్తూ వస్తున్నారో అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అది కూడా ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశ యొక్క సమున్నతమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో విశ్వగురువు కావాలనేది, దానిలో భాగస్వామ్యం తప్పితే ఏదైనా వ్యక్తిగతమైన స్వార్థం జిల్లాలో ఏమీ లేదు. ఒక మాకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో సడన్ గా ముఖ్యమంత్రి గారు ఉరుములేని పిడుగులాగా ఢిల్లీ బయలుదేరారు. ఏంటి ఎట్లా చూడాలి అంటే టీడీపీ బీజేపీ జనసేన అలయన్స్ ని అడ్డుకోవడానికి ఒక చివరి ప్రయత్నం అనేది ప్రచారం నడుస్తోంది. సో మీరు దీన్ని ఎలా చూస్తారు ఓవరాల్ గా? భారతీయ జనతా పార్టీలో రెండు రకాల ఆలోచనలు ఉంటాయండి, ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అంటే ఆ నాయకుల మధ్య ఉన్నాయి. ఏంటి ఒకటి, ఒక గ్రూపు ఏం చెప్తూ ఉంటుందంటే తెలుగుదేశం పార్టీని ఎట్లయినా సరే అంటే ఫినిష్ చేసేసి మనం ఆ స్థానాన్ని ఆక్రమించాలి అనేది ఒక థాట్. రెండో థాట్ ఏంటి అంటే మనం ఈ పొలిటికల్ గేమ్ లో మనం వైసీపీతో ఉంటే, అంటే వైసీపీకి కొంత అంటే క్రిస్టియన్స్ కి సంబంధించిన బలం ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఆ పార్టీ తోటి శైలి అయితే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. మనకి దేశవ్యాప్తంగా ఒక రకమైన ఇది వస్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీతో కలిసి వెళ్తే మనకి అవినీతి ముద్ర పడుతుంది, మనం అనుసరించే విధానాలకి వ్యతిరేకంగా ఉంటుంది అని ఇంకొక వర్గం వాదన ఉంది. ఈ రెండు వాదనలతోటి బీజేపీ కొంచెం కన్ఫ్యూజింగ్ స్టేట్ లోనే కనపడుతూ ఉన్నది. బీజేపీలోనే కన్ఫ్యూజన్ ఉంది. అంటే రెండు వర్గాలు కూడా బలంగా వాదిస్తూ ఉన్నాయి. అక్కడ బీజేపీలో న్యూట్రల్స్ లేరు, ఉంటే ఇటువైపు ఉన్నారు లేకపోతే అటువైపు ఉన్నారు. ఇది బీజేపీలో మరి మీరు చూసారా అంటే ఇది నా అబ్జర్వేషన్, జర్నలిస్ట్ గా నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఈ విధమైన పరిస్థితుల్లో ఎట్లా చేయాలి, ముందరికి ఎట్లా వెళ్ళాలి అనేది ఒక డైలమా. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అంటే బాగా ఫైట్ తెలుగుదేశం వైసీపీ మధ్య విపరీతమైన అంటే తీవ్రమైన పోటీ జరగబోతున్నది. ఈ తీవ్రమైన పోటీలో ఇప్పటికే కొంత వాతావరణం మారింది, ఇంకా రకరకాలుగా మారుతూ ఉన్నది, మార్పులు సంభవిస్తూ ఉన్నాయి. ఈ జంక్చర్ లో బీజేపీ కనుక అంటే ఇన్ని రోజుల పాటు బీజేపీ కొంత డైలమాలో ఉన్నమాట వాస్తవం. ఎట్లా ఎటు పోవాలి, జగన్ గెలుస్తాడా, మళ్ళీ జగన్ గెలిస్తే అక్కడ ఆయనకే ఒక 10-15 పార్లమెంట్ సీట్లు వచ్చేసినాయి అనుకోండి, అవి వస్తాయా రావా, లేదు ఆయన కాకుండా తెలుగుదేశం గెలిస్తే పరిస్థితి ఏంటి అన్న ఒక డైలమాలో బీజేపీ ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు గెలిచినా మనకి సపోర్ట్ ఇస్తారు అని బీజేపీలో ఇంకొక వర్గం చెప్తూ ఉన్నది, వాదిస్తూ ఉన్నది. వాళ్ళకి వేరే గత్యంతరం లేదు, తెలుగుదేశానికి కానీ వైసీపీకి కానీ వేరే గత్యంతరం లేదు. రెండు పార్టీలు కూడా మనకి సపోర్ట్ చేయాల్సిందే. అట్లా అని ఊరుకోలేరు కదా. ఈ వాదనతోటి ఏకీభవిస్తూ బీజేపీ అధిష్టానం సైలెంట్ గా కూర్చోలేదు, ఏదో ఒకటి చెయ్యాలి. అందుకని ఈ తర్జన భర్జన అంతా నడుస్తూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి ఏంటి ఇప్పుడు ఇన్ని రోజులు కూడా
మీరు చెప్పిన ఒక పాయింట్ మాత్రం అక్షర సత్యం. ఏంటి అంటే అన్ని పాయింట్లు కరెక్ట్ చెప్పారు, కానీ Okay, ఈ thank you. పాయింట్ స్పెసిఫిక్ గా చెప్పాల్సింది ఏంటి అంటే వైసీపీ ప్రతిసారి కూడా తాము ఏ తప్పు చేసినా కానీ బీజేపీని కన్సల్ట్ చేస్తున్నాము అన్న ఒక పిక్చర్ ని మాత్రం క్లియర్ కట్ గా ఇస్తున్నది. దాంతో ఏమైంది అంటే మొత్తం అంటే వైసీపీ చేస్తున్న తప్పులన్నీ కూడా బీజేపీ అకౌంట్ లోకి కొంత 50% 25% షేర్ వెళ్తూ వస్తూ ఉన్నది. ఆ షేరు ఆపటం బీజేపీకి చేత కాలేదు. అంటే ఈ షేర్ మాది కాదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే జనరల్ గా ఏమవుతుందంటే మాకంతా పిఎం వీళ్ళ షేర్ ఉంది వీళ్ళతోనే చెప్పి చేస్తున్నాం అన్నప్పుడు కొంత వీళ్ళు హోంశాఖ పిఎం ఆఫీసోనో ఖండించుంటే బాగుండేది. మౌనం అర్థంగా అయిపోయింది. ఎగ్జాక్ట్లీ, వీళ్ళు ఖండించాలి కదా. ఇప్పుడు ప్రతిసారి కూడా మీరు ఒకసారి గమనిస్తే వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వస్తుందో అప్పుడు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. వీళ్ళు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి ఆ మాత్రం తెలీదా? వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రాగానే ఇప్పుడు జయప్రకాష్ గారు జేపీ గారు అంటున్నారు కదా, ఇప్పుడు ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసు స్క్రీన్ మీదకి రాగానే అందులో ఏదన్నా ఇష్యూ రాగానే అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తున్నాడు? డిక్లైన్ చేయడం ఒక చిన్న విషయం కదా. ఇప్పుడు కాదండి, ఇది అయిపోయిన తర్వాత చూద్దాము అనొచ్చు కదా. బీజేపీ కూడా ఆ మాట అనలేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ప్రజలకు కూడా ఒక డౌట్ ఉన్నది, ఈ బీజేపీ వైసీపీ కలిసి పనిచేస్తున్నాయా అన్న ఒక డౌట్ ఉంది. దీనికి తోడు బీజేపీలో ఒక వర్గం, కంప్లీట్ గా ఒక వర్గం ఉంది. వాళ్ళు ఎవరు సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రాకూడదు, చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎన్డీఏలో చేరకూడదు అని బలంగా వాదించే వర్గం వీళ్ళిద్దరు. అంటే వాళ్ళిద్దరు పేర్లు చెప్తున్నాను, ఇటువంటి వాళ్ళు ఇంకొక 2-3 ఉంటే ఉండొచ్చు. మీ వ్యక్తిగత అబ్జర్వేషన్. ఇదంతా నేను చెప్తున్నంతా కూడా ఏదో ఒక పార్టీ వైపు నుంచి కాదు, ఒక దీన్ని కాదు. కరెక్టే. మరి ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు ఇన్ని కాంబినేషన్స్ లో ఇప్పుడు మీరు డిక్లైన్ చేయొచ్చుగా అన్నారు. ఇప్పుడు డిక్లైన్ అయ్యింది అమిత్ షా గారి అపాయింట్మెంట్, ఇంకా కన్ఫర్మ్ కాలా. మరి ఇప్పుడు జగన్ గారు ఏంటి వెళ్ళేది? అండ్ వాళ్ళు ఎలా నిధిలో ప్రత్యేక హోదా పోలవరం అన్నారులేండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిక్లైన్ చేయటం కాదు, ముందు నుంచి కూడా వివేకానంద రెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు అమిత్ షా గనక అపాయింట్మెంట్ డిక్లైన్ చేసి ఉన్నట్టయితే బీజేపీకి ఈ బ్లేమ్, అంటే ఇప్పుడు బ్లేమ్ లో వీళ్ళకి సంబంధం, బీజేపీకి సంబంధం ఉంది అని నేను చెప్పను. బీజేపీకి సంబంధం లేకపోయినా కానీ వాళ్ళు బ్లేమ్ను మోస్తూ ఉన్నారు. అందుకని మనకి ఆంధ్రప్రదేశ్ లో కొద్దో గొప్ప బీజేపీకి వ్యతిరేకత కనపడుతున్నది అంటే అది జగన్ తోటి సాన్నిహిత్యం వల్ల. అది స్ట్రాటజికల్ గా జగన్మోహన్ రెడ్డి అది చేసుకున్న ప్రచారం. నాకు అమిత్ షా ఆశీస్సులు ఉన్నాయి, నాకు పిఎం నరేంద్ర మోడీ ఆశీస్సులు ఉన్నాయి, నేను వాళ్ళకి దత్తపుత్రుణ్ణి అని చెప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఆ ప్రచారం సక్సెస్ చేసుకున్నాడు. బీజేపీ దాని నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేయలేదు. బీజేపీలో ఏంటి అంటే మేము రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మేము సహాయం చేయకుండా ఉండలేం కదా అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ అడిగితే మేము ఇవ్వకుండా ఉండలేం కదా అన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్నిసార్లు కలిశారు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎన్నిసార్లు కలిశాడు? అంటే ఇవి కూడా చూసుకోవాలి కదా. అవును, ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, సరే ఆయన అలా కలరింగ్ ఇచ్చారు మాకు ఇప్పుడు అర్థమైంది అని అంటున్నారు. వీళ్ళు కూడా భావ సారూప్యతతో ఇద్దరు ఒకసారి వద్దాం అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఈయన వెళ్తాన్ని టైమింగ్ ఎలా చూడాలి? ఇది నిజంగా వాళ్ళ అలయన్స్ ఆపే ప్రచారం అనేది ఒకటి వస్తుంది కదా, ఇది మీరు నమ్ముతున్నారా? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే బీజేపీ కూడా వాళ్ళు ఏదో చిన్న పార్టీ లేకపోతే ఒక విజన్ లేని పార్టీ కాదు కదా. వాళ్ళకి విజన్ ఉంటుంది, వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది, వాళ్ళకి పొలిటికల్ షేర్ లో వాళ్ళ పాత్ర ఉంటుంది. అందువల్ల ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కలరింగ్ ఇవ్వటానికి వెళ్తున్నాడు. మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ
వాళ్ళకి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో క్లియర్ కట్ గా అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డిది మొత్తం అది ఎత్తిపోయిన కంపెనీ అనేది బీజేపీకి అర్థమైంది. అందువల్ల ఇప్పుడు బీజేపీకి కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ సర్వేలు, లేకపోతే ఈ సర్వేలన్నీ మనకి తెలిసినవి. మనకి తెలియకుండా బీజేపీ సర్వే చేసుకుంటుంది, టీడీపీ సర్వే చేసుకుంటుంది, వైసీపీ సర్వే చేసుకుంటుంది. ఎవరి సర్వేలు వాళ్ళకు ఉంటాయి. అందులో ది మోస్ట్ అన్పాపులర్ గవర్నమెంట్ ఇన్ ఇండియా మొత్తం స్టేట్స్ లో చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అత్యంత తీవ్రంగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే. ఈ ఫ్యాక్ట్ బీజేపీకి కూడా తెలుసు. అందువల్ల ఇప్పుడు ఏంటి అంటే బీజేపీకి వాళ్ళకి ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. మేము జగన్మోహన్ రెడ్డితోనే ఉన్నాము అన్న పిక్చర్ గనక బీజేపీ ఇస్తే బీజేపీకి కూడా నష్టం జరుగుతుంది. అంటే సీట్ల సంగతి అవి పక్కన పెట్టండి, ఒక చర్చ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు వైసీపీ తోటే కంటిన్యూ అవుతున్నారు అన్న మెసేజ్ ని కట్ చేయటానికి బీజేపీ సిద్ధపడ్డది. అంతవరకు అయితే ఇది చూస్తుంటే మొత్తం అన్ని విషయాల్లో అర్థమైపోతూ ఉన్నది. ఇప్పుడు అంటే మునిగే పడవలో ఎవడు కాలు పెట్టడు. ఇప్పుడు వైసీపీ మొత్తం కూడా ఒక రకమైన దీంట్లోకి వచ్చేసింది, స్టేల్మేట్. ఇంకా వాళ్ళకి డిక్లైన్ తప్ప వాళ్ళకి ఇంకేం ఉండదు. వైసీపీ పరిస్థితి ఈ విధంగా ఉన్నప్పుడు బీజేపీ రిస్క్ తీసుకోదు కదా. జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్లి రిస్క్ తీసుకోవటం అని. అదిగాక భారతీయ జనతా పార్టీకి ఎప్పటికైనా గానీ వైసీపీ అనేది మిత్రపక్షం కాలేదు కూడా. ఎందుకు అంటే వీళ్ళ ఓటు బ్యాంకు వేరు, వాళ్ళ ఓటు బ్యాంకు వేరు, వాళ్ళ భావం వేరు, వీళ్ళ భావం వేరు, వాళ్ళ రాజకీయం వేరు. భావ సారూప్యత ఇటు నుంచి ఈ రెండింటి నుంచి ఉందా, అందుకే ఇది ఆ భావ సారూప్యతని గ్యాప్ క్రియేట్ చేయడానికా అన్నది. అయితే ఇక్కడ ఒక్క పాయింట్ అండి, ఇక్కడ నేను ఒక్క పాయింట్, నన్ను చాలా మంది రాత్రి కూడా ఈ పాయింట్ అడిగారు, ఏమండి ఇలా మీరు వెళ్తున్నారు కదా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నిన్న వెళ్ళారు, సరే అపాయింట్మెంట్ దొరకలేదు, ఈరోజు 11ంటికి మోదీ గారితో. కానీ నిన్న ఏసీబీ కోర్టులో ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి సిఐడి ఛార్జ్ షీట్ దాఖలైంది సడన్ గా. A1 చంద్రబాబు, A2 నారాయణ. ఈ పర్యటన ఘాటికి ఏమైనా లింకులు ఉన్నాయనుకోవచ్చా మళ్ళీ? లేదండి, ఇది మామూలుగా ఏంటి అంటే ఇదంతా కూడా వైసీపీ అంటే జనరల్ గా మీరు మాట అన్నారు, ప్రతిదీ చెప్పి చెప్పలేసుకెళ్తా అని అంటారు కదా ఆయన బీజేపీకి. ఆ కలరింగ్ లో భాగంగా ఇది కూడా ఏమన్నా ప్రొజెక్షన్ అని అట్లా వీళ్ళు వైసీపీ చెప్తున్నదండి. బీజేపీకి వీళ్ళేమి చెప్పి చేయరు, వీళ్ళేమి చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదు, వినాల్సిన అవసరం వాళ్ళకి లేదు, దాన్ని ఎండార్స్ చేయాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు. అది చాలా చాలా స్పష్టంగా నాకైతే మనసులో ఉంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ కి ముందు మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి చెప్పాలి, ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నాం అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా కేంద్రానికి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంతవరకు చేసి ఉంటారు తప్ప ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఈ కేసులు ఇవన్నీ బీజేపీతో వాళ్ళు చెప్పరు, బీజేపీ వాళ్ళు ఎండార్స్ చేయరు. ఈ పరిస్థితి ఈ విధమైన అంటే పొలిటికల్ సిచ్యుయేషన్ లో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే పార్టీగా మా స్టాండ్ వేరు, ప్రభుత్వంగా మా స్టాండ్ వేరు అని చెప్పి కన్వీనియంట్ గా చెప్పి తప్పుకుంటారు. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది కదా, అందుకని అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే హోంమంత్రిగా అపాయింట్మెంట్ ఇచ్చినట్టే, అంతే తప్ప వేరే విధంగా కాదు. ఇప్పుడు మీరు ఇన్ని సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కదా, జేపీ నడ్డాతో ఎప్పుడన్నా కలిశాడా? కలవలేదు కదా. ఆయన కలుస్తున్నది అమిత్ షా తోటే కదా, అమిత్ షా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఇదే రాంగ్ సిగ్నల్ పోతున్నది. బీజేపీ నా పాయింట్ కూడా అడుగుదాం. ఒక బ్రేక్ బ్యాక్. నీలేపల్లి విజయ్ కుమార్ గారు ఒకటి, సో వారి విశ్లేషణ వాళ్ళు చెప్పారు. సో ఈ సందర్భంగా మీరు ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఒకటి, చాలా విషయాలు అయితే పాజిటివ్ గా కనిపిస్తున్నాయి, వైబ్స్, సర్వేలు కానీ లేకపోతే అక్కడ మీటింగ్ కానీ, ఢిల్లీ మీటింగ్ కానీ, ఏం చెప్తారు? మా ఇక్కడ ఒక్క నిమిషం పాటు మనం ఈ పొత్తులు, సీట్లు ఇవన్నీ పక్కన పెడితే 71% పూర్తయిన పోలవరం 5 సంవత్సరాల్లో 7%, 8% కూడా ఎక్స్ట్రా కాలేదు, 78% దగ్గర అయిపోయింది. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది.
ఎఫ్డిఐలు రావట్లేదు, కార్పొరేట్ కంపెనీలు పూర్తిగా మన పక్క చూడడం మానేసాయి. అసలు అప్పులు తప్ప మన దగ్గర ఏం రావట్లేదు, ఉద్యోగాలు లేవు. బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఇటుపక్క చెన్నైకి పోదామా, ఇటుపక్క హైదరాబాద్ పోదామా, ఇటుపక్క బెంగళూరు పోదామా, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండి నేను ఉద్యోగం చేసుకోలేదు అంత దరిద్ర స్థితిలో మనం రాష్ట్రం ఎందుకు ఉండిపోతుంది. మనం అటు ఆయన చెప్పినట్టు వైజాగ్ ఆయన తీసుకుపోలేదు, అమరావతిని పాడుపెట్టేశారు. సో ఒక క్యాపిటల్ కట్టుకోలేకపోయాము. ఇన్ని అవలక్షణాలు 5 సంవత్సరాలు మనం పోటీ చేసుకున్నప్పుడు ఎందుకు మనం ఈ గవర్నమెంట్ని, ఈ వైసీపీ గవర్నమెంట్ని మనం వదిలించుకోకూడదు అన్న భావన ప్రజల్లో వచ్చింది ఖచ్చితంగా. సో ఇంతకుముందు తప్పు చేసాం, కరెక్ట్ చేసాం, ఖచ్చితంగా మళ్ళీ తిరిగి టీడీపీకి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్యాపిటల్ కట్టడానికి మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసాము, సగం దాకా లాక్కొచ్చాము, దాన్ని వచ్చేసిన తర్వాత మొత్తం ఆపేశారు. సో బేసిక్గా జీవనోపాధులు, లైవ్లీహుడ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనీస్ అని ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. నువ్వు ఉద్యోగం చేసేదానికి, నేను చేసేది. సో ఆ డబ్బులు సంపాదించుకునే సౌలభ్యం మనం గవర్నమెంట్లు కల్పించకపోతే ఇంకెందుకు ఆ గవర్నమెంటు? నేను అక్కడెక్కడో అప్పులు చేసి నీకు రూపాయి ఇస్తాను, 2 రూపాయలు ఇస్తాను అంటే ఎప్పుడు ప్రజల్ని అడుక్కునే స్థితిలో ఉంచుకోవాలా? అంటే నువ్వేదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నట్టు, వాళ్ళు ఏదో చేయబడుతున్నట్టు, నువ్వేదో జగన్మోహన్ రెడ్డివి, మాకు మేము ఇస్తుంటే తీసుకోవాలి. ఇంత దీన స్థితిలో మన ప్రజలను ఎందుకు ఉంచాలి? ఈ భావన ఈ రోజు రాష్ట్రం అంతా వచ్చింది. సో నాకు నేనుగా ధైర్యంగా హ్యాపీగా నేను పోయి నా ఉద్యోగం చేసుకోను, నా వ్యాపారం చేసుకునే పరిస్థితిని గవర్నమెంట్ ఫెసిలిటేటర్గా ఎకో సిస్టమ్ ఎందుకు చేయలేకపోయినా? భాష రాష్ట్రం మేము 2014లో ఇదే 2014లో దాదాపు ఇంకో ఇట్లాగే ఒక 2-3 నెలలు ఉండగానే మేము బీజేపీతో పొత్తు ఆ టైంలో పెట్టుకుంది. రాష్ట్రం ఒక్కటే ఈ పని చేయగలదా? చేయలేదు. ఆ రోజు చెప్తున్నాను, ఎందుకంటే ఇండియన్ డెమోక్రసీలో ఉన్న ఫెడరల్ సిస్టంలో ఉన్న దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దగ్గర మన యొక్క ట్యాక్స్లన్నీ వాళ్ళకి వెళ్తాయి, వాళ్ళు మనకి ఇస్తారు. సరే తప్పో ఒప్పో, దట్ ఈస్ సిస్టమ్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ. సో రఫ్లీ మనం 100 రూపాయలు పోతే 48% మనకు వస్తుంది, మిగతా తక్కువ పోతాయి. సో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఇది చేయగలదంటే మేము కాదనట్లేదు. సో ఖచ్చితంగా వాళ్ళ కరెక్ట్, మేము కాదనట్లేదు. 2019లో 14-19 మధ్యలో ఆ సహాయం కొద్దిగా తగ్గిందన్న భావన వల్లే ఈ మాకున్న ఇష్యూస్ అంతా వచ్చాయి. ఎంత తప్ప మాకేం లేవు. రెండో ఇష్యూ సెక్యులర్ ఇష్యూ. ఆ విషయం నేను ఒకసారి స్పష్టం చేయాలి. రాబర్ట్ రహీం మాకైతే ఒకటే, అయోధ్యలో రామ మందిర గడ్డాన్ని ఎంతైతే సంతోషిస్తామో, స్వాగతిస్తామో, ఇంకొక మతంలో ఇంకోటి చేసినా అంతే రకంగా స్వాగతిస్తాం. దాంట్లో మాకు ఎలా ఎన్నికల పొత్తులు ఎన్నికల వరకు ఉంటాయి. ఎన్నికల తర్వాత ఏదైతే బీజేపీకైనా మాకైనా ఒక మతంతో దేశ ప్రయోజనాలు అంటున్నప్పుడు మీరు అనలిస్ట్, అదే మన జర్నలిస్ట్ గా చెప్పిన పాయింట్ కన్సిడర్ చేయాలి. ఆయన ఒక పిక్చర్ కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని మీరు తిప్పికొట్టాలి కదా అమ్మా. ఇక్కడ ఒక కేంద్రంలో ఉన్న ఒక పార్టీ, రాష్ట్రంలో ఉన్న ఒక ముఖ్యమంత్రికి గ్యారంటీగా టైం ఇవ్వాలి. మేము ముఖ్యమంత్రి ఒక్క లాస్ట్ పాయింట్, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి 30 సార్లు కాదు 50 సార్లు కావాలి, మాకు సంతోషం. కానీ ఆ 50 సార్లు నువ్వేం చేశావు, రాష్ట్రానికి ఏం తెచ్చావు, రాష్ట్రంలో ఏం బాగు చేశావు, ఆ మాట చెప్పలేకపోవడం. ముఖ్యమంత్రిగా 100 సార్లు కాదు 150 సార్లు కాదు దండకి నువ్వు ఏం చేశావు? ఇప్పటికి కూడా మళ్ళీ అదే ప్రయత్నం జరుగుతోంది. మీరు ఆయన ఒకటి అనే కలరింగ్ ప్రొజెక్షన్ అవుతోంది, తిప్పికొట్టకపోవడం కూడా మౌనం అర్ధాంగీకారం అన్నది వెళ్తోంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు సత్యమూర్తి గారు కానివ్వండి, ఇప్పుడు విజయ్ కుమార్ గారు కానివ్వండి, ప్రజల తరఫున మాట అడుగుతా ఉన్నారు, సంతోషం, దానికి ఏమి అభ్యంతరం ఏమి లేదు. పెద్దలు సత్యమూర్తి గారు మాట్లాడుతూ వివేకానంద మర్డర్ కేసు టైంలో హోంమంత్రి గారు సమయం ఇచ్చారని, దాని తర్వాత కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. నేను అన్నిటికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను. మీకు ప్రధానమంత్రి గారి ఆఫీసో లేకపోతే హోంమంత్రి గారి ఆఫీసో ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చి ముఖ్యమంత్రి గారు కలిసిన తర్వాత దాన్ని ఖండించవలసినటువంటి అవసరం, ఇది పొలిటికల్ ఆఫీసులు కాదు, ఇది ప్రధానమంత్రి గారి కార్యాలయం. అంటే ఈ దేశం ఉన్నటువంటి ప్రధానమంత్రి గారి యొక్క కార్యాలయం కాబట్టి అక్కడి నుంచి పొలిటికల్ స్టేట్మెంట్స్, పొలిటికల్ కండెమ్ చేయడం కానీ ఎటువంటి ఉండేటటువంటి పరిస్థితే లేదు. భారతీయ జనతా పార్టీలో వర్గాలు ఉన్నాయి, ఒక వర్గం ఒకలాగా ఒక వర్గం ఒకలాగా అన్నారు. భారతీయ జనతా పార్టీ అంతా కూడా సిద్ధాంతపరమైనటువంటి పార్టీ. మిగతా పార్టీల లాగానో లేకపోతే కొన్ని ఇతర పార్టీల లాగానో ఒక కులాల మీదో లేకపోతే మతాల మీదో లేకపోతే ప్రాంతాల మీదో
ఉన్నటువంటి పార్టీ కాదు. దీనిలో ఉన్నటువంటి ఎవరైనప్పటికీ కూడా వారు చెప్పినట్టుగా సోమవీర్రాజు గారు కావచ్చు, జీవీఎల్ నరసింహరావు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైతే వారు అనుకుంటున్నారో వారు కానీ, లేకపోతే ప్రజలు అనుకుంటుంటే కానీ, ఎవరైనప్పటికీ కూడా అందరూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ఉన్నటువంటి వ్యక్తులు. పార్టీలో మాత్రమే కలిసి పనిచేస్తాం అందరమే. అంతర్గతంగా మాకు రకరకాల చర్చలు ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యతంగా ఉన్నటువంటి పార్టీ. మిగతా పార్టీలాగా ఎవరు దానికి అధ్యక్షుడు నామినేట్ చేయబడ్డం, దీనికి ఉన్నటువంటి నాయకులు ఎవరిని కూడా ఏ ప్రాంతానికి కూడా నామినేట్ చేయబడ్డం, అందరిని కూడా ఎన్నుకోవటం జరుగుతుంది. కాబట్టి ప్రతి అంశం మీద కూడా చర్చిస్తారు అంతర్గతంగా. ఓకే, చర్చ చేసినప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్స్ ని ఖండించేయలేము అన్నప్పుడు కరెక్టే, కానీ చెప్పి చేస్తున్నాము అన్న దాన్ని కూడా అది రాంగ్ సిగ్నల్ వెళ్ళిందన్నది వారి అభిప్రాయం. పార్టీ పరంగా వారు చెప్పిన మాట వాస్తవమే, కొంతమేరకు అట్లా వెళ్ళిన మాట వాస్తవమే, దానిలో మేమేం విభేదం లేదు. కానీ పార్టీ పరంగా మేము ఎన్నో సందర్భాల్లో మేము దాన్ని ఖండన చేయడం జరిగింది. ఆయన చేసింది తప్పు, ఆయన కలిసినటువంటి విషయం ఇది కాదు, మేము సమాచారం తీసుకున్నామని స్వయంగా నేను కూడా ఇదే ఏబిఎన్ డిబేట్ లో చెప్పిన సందర్భాలు చాలా సందర్భాల్లో. సరే, మరి ఫైనల్ గా అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తున్నారు, మీకు ఏమైనా సమాచారం ఉందా? ఫైనల్ గా ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి కార్యాలయానికి వెళ్తున్నారు. ముఖ్యమంత్రి గారు వారు చెబుతున్న మాట ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్తారంటున్నారు. సంతోషం, నిజంగా అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్తే ఎటువంటి ఒక విషయం ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ప్రధానమంత్రి గారి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎన్డీఏలోకి ఇంకో పార్టీ వద్దనో, ఎన్డీఏలోకి మేము కూడా చేరతామనో ఇటువంటి రాజకీయ సంభాషణలు అక్కడ జరిగేటటువంటి అవకాశం లేదు. కేవలం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిస్తే మాత్రం ఖచ్చితంగా సమయం ఇస్తామని చెబుతారు. ఆ సమయం ఇచ్చేది దాని ప్రకారం. సత్యమూర్తి గారు, మీ కంక్లూడింగ్ ఇవ్వండి. అంటే నేనేమో అమిత్ షా కావాలని ఇవన్నీ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి హెల్ప్ చేస్తున్నాడని నేను చెప్పట్లేదండి. ఆయన ఏదన్నా ఒక ఇష్యూ, సిబిఐది ఏదన్నా ఇష్యూ రాగానే ఆయన అపాయింట్మెంట్ అడుగుతున్నాడు. వీళ్ళు మామూలుగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వీళ్ళు ఇస్తున్నారు. దాంతో ప్రజల్లోకి ఒక రాంగ్ సిగ్నల్ ప్రొజెక్షన్ వేరేగా ఉంది, వారి ప్రొజెక్షన్ ఒకలాగా ఉంది, వీళ్ళ ఉద్దేశం వేరేగా ఉంది. నేను అదే చెప్తున్నా అండి, వైసీపీ ఇస్తున్న ప్రొజెక్షన్ వేరుగా ఉన్నది, వాళ్ళు అక్కడ చేస్తున్న పని వేరుగా ఉంది. దాంతో ఏమైంది అంటే ప్రజలందరూ కూడా ఈ వైసీపీ చేస్తున్న పాపంలో బీజేపీ కూడా వాటా ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. అంతే తప్ప వాళ్ళు బీజేపీ అంత ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఇచ్చేస్తే ఈ పాటికి వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కేసే కొట్టేసి ఉండేవాళ్ళు. అది వేరే విషయం. చెప్తున్నా, అంటే మామూలుగా అట్లా జరగట్లేదు కదా. సిబిఐ ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. సిబిఐ పోరాడుతున్నది. చూద్దాం మరి ఈ రోజు 11ంటికి మీటింగ్ తర్వాత ఇంకా ఎటువంటి ప్రొజెక్షన్లు ఇస్తారు, మరి ఆ ప్రొజెక్షన్లు వీళ్ళిద్దరూ ఎట్లా చెప్తారు ఏంటో చూద్దాం 11 తర్వాత. థ్యాంక్ యూ సత్యమూర్తి గారు, జయప్రకాష్ గారు థ్యాంక్ యూ అండి, నీలేపల్లి విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇది బ్రేక్ఫాస్ట్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి ఏబిఎన్.